చర్చ అయితే మెగా అభిమానులు ఉంది. అంటే ఇలాంటి ఒక రోల్ చేయడానికి గట్స్ ఉండాలి. ఎందుకంటే రామ్ చరణ్ ఆ బాడీ బిల్డింగ్ మీరు చూసారు, ఎంత కష్టపడితే అంత బాడీ వస్తుంది, అదేం గ్రాఫిక్స్ ఏం కాదు కదా. ఓకే, సో అంటే అంత కష్టపడి మూవీ చేశారు. చేసిన తర్వాత ఓకే అంటే ఒక 4 days తర్వాత బన్నీ ట్వీట్ చేశారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. అవును, కానీ ఇండస్ట్రీ నుంచి ఆ స్థాయిలో ఎందుకు అభినందనలు రావడం లేదు చరణ్ యాక్టింగ్ కి? అదే నేను గతంలో మనం ఒక అనాలిసిస్ లో కూడా చెప్పాను, బయటకు ఉన్నంతగా ఇండస్ట్రీ ఏమి గొప్పగా సాధారణంగా ఆహ్వానించేటట్టుగా ఉండదు. అంటే బయటకు కనిపించే యూనిటీ లేదు. యూనిటీ అనండి, యూనిటీ అనటం ఇక్కడ యూనిటీ వేరు, ఇచ్చిపుచ్చుకోవటం వేరు. చిరంజీవి కాంటెక్స్ట్ ఏంటంటే, చిరంజీవి అనే వ్యక్తి అందరిని కలుపుకుపోవాలని చూస్తాడు, అందరి దగ్గర మంచిగా ఉండాలని చూస్తాడు. అందుకు ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఏదైనా అందరిని రిసీవ్ చేసుకోవటం, అందరిని ఎప్రిషియేట్ చేయటం, ఇవన్నీ చేస్తాడు. మన ప్రకాష్ రాజ్ విషయంలో కూడా మెగా ఫ్యామిలీ పైన ఆయన ఉదయం లేచి మాట్లాడతాడు, మళ్ళీ అదే మెగా ఫ్యామిలీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటాడు, అదంతా జరుగుతుంటుంది. కానీ అందరూ అలా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో ఇబ్బంది వచ్చినా, ఇష్యూ వచ్చినా ఫైనల్గా చిరంజీవి ఇంటి తలుపు తడుతున్నారు, ఫైనల్గా ఆయన ఒక పరిష్కారం చూపిస్తున్నారు. నథింగ్ బట్ ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఉన్నారు అంటే ఆటోమేటిక్గా కొంత డివిజన్స్ ఉంటాయి. పెద్ది రామ్ చరణ్ నటన, దీన్ని ఎందుకు మనం గ్లోరిఫై చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇంకా మరింత అడ్వాంటేజ్ ఇవ్వాలి అనే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. బయటికి మాట్లాడే ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అయితే మనం అందరం అనుకుంటాం కదా, ఈ సినిమా సక్సెస్ అవ్వటం ఇండస్ట్రీకి అవసరం అని వేదికలు బాగా చెప్తారు. కానీ ఒక సినిమా అంటే వాళ్ళు ఒక నెగిటివ్ సెన్స్ ఉన్న వాళ్ళ సినిమా ఏదైనా సూపర్ హిట్ అయితే చాలా బాధపడతారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు బాధపడతారు, ఆ నేచర్, ఆ హడావుడి ఉంది. అలాగే ఈ పెద్ద హీరోలు అనుకునే మోడల్ ఉంది కదా, ఇందులో కూడా మీకు ఆ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఒక హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దానికి కొంత హిట్ టాక్ వచ్చిందంటే ఇంకో హీరో ఫ్యాన్స్ నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ హీరోది అయింది అనుకోండి, మా హీరో విషయంలో మీరు నెగిటివ్ ట్రోల్ చేశారని వీళ్ళు నెగిటివ్ ట్రోల్ చేస్తారు. అట్లా ఏంటంటే కొంత మనం వెల్కమ్ చేయలేని ధోరణి ఇండస్ట్రీలో కొంత ఉంది. ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో అది మరింత బయటపడిందనే మనం చెప్పాలి. రైట్. అండ్ ముఖ్యంగా అంటే ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిన